మంత్రులు ఎమ్మెల్యేలు తమ తమ బంధువర్గాన్ని బలగాన్ని పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమ ఇంటి నుంచే డీసీసీ అవుతారన్న సిగ్నల్స్ కూడా ఇచ్చారు. అలాంటి వారందరికీ ఏఐసీసీ చెక్ పెట్టింది. డీసీసీలుగా కొత్త వారికి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అదే సమయంలో నాయకులు వారసులు దగ్గర బంధువులకు డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారికి మళ్లీ ఛాన్స్ ఇవ్వద్దని నిర్ణయం తీసుకున్నది. కొత్త పార్టీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఏఐసీ నియమించిన 22 పరిశీలకులు ఆయా జిల్లాల్లో 3 రోజులుగా పర్యటిస్తున్నారు. పరిశీలకులందరూ కూడా పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు కావడం విశేషం. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డీసీసీ అధ్యక్షులుగా నియామకమైన వారే ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరిలో చాలా మంది వివిధ హోదాలు పొందారు. దీంతో తమ స్థానంలో కొత్త వారిని నియమించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే ఇప్పుడు కొత్త గొడవకు దారి తీసిందన్న టాక్ కూడా ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్స్ కి చెక్ పెట్టినట్టుంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల గొడవతో గ్రౌండ్ లెవెల్లో దెబ్బతిన్న పార్టీకి చుక్కెదిరింది. ఆపరేషన్ మొదలుపెట్టింది. డీసీసీలో ఎక్కువ మందిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలకి ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఏఐసీసీ నిర్ణయంతో కాంగ్రెస్ వర్గాల్లో అలజడి మొదలైందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. ఆనాటి ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ వరకు అటు రాష్ట్రాల్లోనూ అదే తంతు నడుస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంతే. అలాంటిది కొత్తగా బంధుత్వాలకు నో ఛాన్స్ అంటూ ఏఐసీసీ ఆదేశాలు ఇవ్వడం ఏం సిగ్నల్స్ ఇస్తోంది? డీసీసీలో బంధుత్వాలకు చోటు ఇవ్వరా? అంతా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువర్గాలను డీసీసీలుగా నియమించేందుకు ప్రయత్నాలు ఇక ఇంతేనా? డీసీసీలుగా రెండవసారి కూడా అవకాశం ఇవ్వరా? అన్ని జిల్లాలకు కొత్త చీఫ్లే నియమిస్తారా? రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా కొలీగ్ ఆశా ఉన్నారు. ఆశా, ఈ డీసీసీ నియామానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవర్ టు యూ. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. మీరు చెప్పిన విధంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలకి కుటుంబ పాలన అని చెప్పి పేరు కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడు దానికి భిన్నంగా ముందుకెళ్లబోతోంది డీసీసీ నియామకానికి సంబంధించి ఏఐసీసీ. దానికి సంబంధించి మొత్తం 22 మంది పరిశీలకులు అన్ని జిల్లాల్లో కూడా పరిశీలన చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాలో 3 చెప్పున పేర్లను లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఏఐసీసీకి పంపించిన తర్వాత జిల్లాకు ఒకరిని డీసీసీ మెంబర్స్ కింద అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ ఇది వరకు ఇట్లా కాకుండా ఇప్పుడున్న వారంతా కూడా ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు వారు ఇప్పటికీ కొనసాగుతున్నారు. సో కొన్ని కొత్త రూల్స్ ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. చాలా క్లియర్ కట్ గా చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ డీసీసీగా ఈసారి ఉండాలంటే ఈ వడబోతల కార్యక్రమంలో ప్రధానంగా పెట్టినటువంటి అంశాలు ఏంటంటే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా ఉండాలి. గతంలో చేసిన వారికి ఈసారి అవకాశం అయితే లేదు. ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారో వారు అనుచర వర్గానికి కానీ లేదంటే కుటుంబాలకు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి కానీ ఛాన్స్ అయితే ఇవ్వదలుచుకోవట్లేదని తెలుస్తోంది. ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందో దాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈసారి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి మహిళలకు కూడా ఈ డీసీసీలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఎవరితో ఒకవేళ మాకు డీసీసీ కావాలని చెప్పి ఎవరితో మంత్రాలు చేసుకొని లేదంటే లాబింగ్లు చేసుకొని డీసీసీ పదవి చేపట్టే ఛాన్స్ అయితే ఈసారి ఇవ్వదలుచుకోవట్లేదు అనేది ఛాన్స్. ఇక మెయిన్ గా ప్రధానంగా ఎందుకు ఇన్ని రూల్స్ ఫామ్ చేసి ఇంత క్లియర్ కట్ గా డీసీసీ అధ్యక్షులు నియామకం చేస్తున్నారు అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో వీరి ద్వారానే అంతా చేయాలి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి, ఎవరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు ఏంటనేది ఇప్పటి నుంచి క్లియర్ కట్ గా డీసీసీల మీదే బాధ్యత పెట్టాలి అనేది ఏఐసీసీ నిర్ణయంగా తెలుస్తుంది. కాబట్టి క్లియర్ కట్ గా ఇదైతే ముందుకైతే వెళ్తున్నారు. ఇప్పటికే 22 మంది ఏఐసీసీకి సంబంధించినటువంటి పరిశీలకులు గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశారు ఎవరెవరు ఏ విధంగా ఉంటున్నారని. మరి ఇప్పటికే మనం చూస్తుంటాము మంత్రి పదవి రాకపోయినా గొడవే, ఎమ్మెల్సీ రాకపోయినా గొడవే, కావాల్సినటువంటి పీసీసీ చీఫ్ ఇవ్వకపోయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో లోకలోకి ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. టెండర్ సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చూసాం. మరి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకి కానీ లేదంటే కనుక వారికి తెలిసినటువంటి బంధువులకు కానీ ఇవ్వడానికి లేదు అని చెప్తున్నది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది? దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో ఎన్ని కొత్త చిక్కులు తెచ్చిపెడతా అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. మనం చూస్తున్నాం ఏదైతే ఏఐసీసీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేశారో ఈ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు.
డీసీసీ నియామకానికి సంబంధించి కొత్త రూల్స్ ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే 2023 ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు, 1 ఫ్యామిలీ 1 టికెట్ అని చెప్పి. అది ఎంతవరకు నెరవేర్చారో మనం చూసాం. టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక్కొక్క ఫ్యామిలీ 2 టికెట్స్, 3 టికెట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి. నల్గొండ రాజకీయాలు పూర్తిగా భిన్నంగానే ఉంటాయి. డైరెక్ట్ గానే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఈ నిర్ణయం ఎటువంటి చిక్కులు తెచ్చిపెట్టే ఆస్కారం ఉందనుకోవచ్చు కిరణ్? ఎస్ ఆశా, ఈసారి డిసిసి నియామకాలకు సంబంధించి ఏఐసిసి ఒక కొత్త రూల్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి, అంటే అగ్రనేతల కుటుంబ సభ్యులకు సంబంధించి డిసిసి పదవి ఇవ్వద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కోమటి బ్రదర్స్ కావచ్చు, కుందూరు జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో కూడా వీరంతా కూడా కీలకంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పటికైతే డిసిసి అధ్యక్షులకు సంబంధించి ఎవరు కూడా రేసులో లేనట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం క్లియర్ గా చూసుకోవచ్చు, కుందూరు జానారెడ్డి ఫ్యామిలీ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, కుందూరు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, ఆయన సతీమణి పద్మావతి ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు నేతలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి చాలా వీరు కీలకంగా చెప్పొచ్చు. అయితే వీరికి సంబంధించి పార్టీని లీడ్ చేసేటువంటి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పార్టీని లీడ్ చేసేటువంటి నేతలు అయితే వీరి కుటుంబ సభ్యుల నుంచి లేరు. కానీ ప్రస్తుతం అయితే వారికి సంబంధించిన అనుచరులు మాత్రం డిసిసి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వారి అనుచరుల కోసం కూడా అగ్రనేతలు, సీనియర్ నేతలు కూడా ఏఐసిసి దగ్గర తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏఐసిసి నిబంధన సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారాన్ని రేపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కుటుంబ పాలనకు సంబంధించి కుటుంబ పాలనకు చెక్ పెట్టేందుకు ఏఐసిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కొత్త వారికి ఛాన్స్ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని కూడా ఇటు ఏఐసిసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మాత్రం కొంత చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ నిర్ణయాన్ని కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే 2000 అంటే ఏఐసిసి నిర్ణయానికి సంబంధించి మనం తెరపైకి తీసుకొచ్చినప్పుడు గత చరిత్రపై కూడా చర్చకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే 2023 ఎన్నికల ముందు ఆ ఎన్నికల సందర్భంగా కూడా ఏఐసిసి కొన్ని కీలక నిర్ణయాలు కూడా అప్పట్లో తీసుకుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వద్దు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ తర్వాత ఆ నిర్ణయం అయితే పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఇటు మంత్రి ఉత్తమ్ దంపతులు కావచ్చు, ఇటు కుందూరు జానారెడ్డి అండ్ వారి తనయులు కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి లాంటి వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. కానీ ఏఐసిసి నిర్ణయం ఇప్పుడు కొత్త నిబంధన తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ నిబంధన ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు అగ్రనేతలైనటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఇటు కుందూరు జానారెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి ఎవరు కూడా వారి కుటుంబ సభ్యులైతే ఇప్పుడైతే డిసిసి అధ్యక్షుల రేసులో లేరు. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడైనటువంటి నకరేకల్ నియోజకవర్గం చెందినటువంటి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బోల్లా వెంకటరెడ్డి డిసిసి కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జనరల్ కేటాయించినట్లయితే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇటు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొండేటి మల్లయ్య కూడా రేసులో ఉన్నారు. అదేవిధంగా ఇటు పున్న కైలాస్ నేత, ఆయన రేవంత్ రెడ్డికి దగ్గర అనుచరుడుగా పనిచేసేవారు, ఆయన కూడా రేసులో ఉన్నారు. తప్ప కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరు నేతల కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికైతే డిసిసి పదవిలో పదవి రేసులో లేనప్పటికీ కూడా అయితే ఏఐసిసి నిర్ణయాన్ని మాత్రం కొంత సీనియర్లు అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్. మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన హామీలు ఇంతకు ముందు మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టుగా 2023 ఎలక్షన్స్ కి ముందు 1 ఫ్యామిలీ 1 టికెట్, అంటే ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇస్తున్నారు. కానీ అమల్లోకి వచ్చేటప్పటికి అది ఫలితాలను ఇవ్వలేదు, ఆ విధంగా కార్యాచరణ కూడా రూపొందించలేదు. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ మరి సీనియర్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఏ జిల్లాలో పరిస్థితులు ఏంటనేది మనం క్లియర్ కట్ గా మాట్లాడుతున్నాం. దానికంటే ముందు ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటనేది కూడా మాట్లాడదాం. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ఏదైతే ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి డెసిషన్, ఇంతకు ముందు వరకు మాట్లాడింది ఏంటనేది మనం చూసాం, ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ తర్వాత ఆచరించింది ఏంటనేది. మొన్న 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినటువంటి హామీని అమల్లో చేయలేకుండా ఉన్నారు, స్టిల్ నౌ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు వారు అనేది. కానీ దాన్ని ఎంతో కొంత కోపాన్ని చల్లార్చడానికి ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో వీటిల్లో బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
నిజంగానే ఇది సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా స్వామి? కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే యూత్ కాంగ్రెస్ విషయంలో, ఎన్ఎస్యూ విషయంలో ఒక అంతర్గత ఎలక్షన్ తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని అమలు చేస్తున్నారు. అంతర్గతంగా ఎవరు ఎన్నిక కాబట్టడం కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వారిని ఎన్నుకునేటువంటి సభ్యులందరూ కూడా పార్టీలో సభ్యత్వం ఉండే సభ్యులంతా కూడా ఓట్లేసి వాళ్ళని ఎన్నుకునే విధానం ఉంది. ఆ విధానం దేశవ్యాప్తంగా కొంత సక్సెస్ అయింది. నాయకత్వం కొంత బలపడడం కోసం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి భావించే రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ లో, ఎన్ఎస్యూలో ఈ ఫార్ములాను అమలు చేశారు. అది విజయవంతంగా ముందుకు పోతుంది. ఇప్పుడు డిసిఎస్ ల విషయం, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ విషయానికి వచ్చేసరికి పార్టీని మరింత ప్రక్షాళన చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త అంశం తెరపై తీసుకురావడం జరిగింది. ఇప్పటికే పదవులో ఉన్న వారికి పదవులు ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చి నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పార్టీ పరిశీలకులు, ఏఐసిసి పరిశీలకులు అంతా కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడికి వారు అక్కడ వారి సమక్షంలోనే సీనియర్ నేతల మధ్య వారి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరికి డిసిసి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది, పార్టీ ఎవరికి నాయకత్వంలో అయితే బలపడే అవకాశం ఉంటుందని చెప్పేసి పూర్తి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఎవరు కూడా ఈ అభ్యర్థిత్వాన్ని, అదే జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నటువంటి అభ్యర్థిత్వం ఎవరైతే ఉన్నారో డిసిసికి సంబంధించి వారి నివాసాల్లో మీటింగ్లు పెట్టద్దు, వారికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో మీటింగ్ పెట్టద్దు. పార్టీ నేతలు ఏదైతే పోయే పరిశీలకులు ఇండిపెండెంట్ గా వ్యవహరించాలి. అలాంటి సందర్భంలోనే దీనికి సంబంధించి ట్రాన్స్పరెన్సీగా అధ్యక్ష పదవులు ఎంపిక జరుగుతుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఇప్పటికే దీనికి జాతీయ స్థాయిలో దీనికి సంబంధించిన విషయంలో పార్టీ అధినాయకత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరితోని వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇలాంటి పరిశీలకులను పెట్టి ఈసారి కొత్తగా ఈ ప్రయోగం అయితే చేస్తున్నారు. ఒకవైపు ఎస్సీలకు, బీసీలకు, ఒకవైపు ఫార్వర్డ్ కాస్ట్లకు సంబంధించిన విషయంలో ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలి. తెలంగాణలో 33 జిల్లా సంబంధించిన డిసిఎస్లు ఉన్నాయి, డిసిసిలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరెవరిని ఎక్కడ నియమించాలి, ఎవరికి ఎంత వాటా ఎక్కడ ఉంటే ఎవరిని ఎక్కడ నియమిస్తే పార్టీకి బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు పార్టీ ఆలోచన పట్టింది. చాలా మంది ఇప్పటికే లాబింగ్ ను ముమ్మరం చేశారు. ఇప్పుడు డిసిసిలు కీలకం కావడంతో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి టికెట్లు ఇవ్వడం కావచ్చు, పార్టీ నాయకత్వాన్ని తమ నియంత్రణలో ఉంచుకునే కావచ్చు, అనేక రకాల అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క పెద్ద ఇప్పుడు దీనికి సంబంధించి లాబింగ్ కు వ్యవహారానికి కారణమైంది. దీంతో రానున్న రోజులు డిసిసిలు కీలకం కానున్నంతో కూడా ఇదే ఫార్మాట్ రానున్న రోజులు అన్ని విషయాలు ఉంటుందని చెప్పి భావించే ఇప్పుడు చాలా మంది కూడా ఆ డిసిసి పదవుల కోసం పోటీ పడుతున్నారు. వారి వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ పెద్దలకు ఒకవైపు లాబింగ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ కావచ్చు, రాష్ట్ర నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులంతా కూడా వారి వారి జిల్లాల్లో వారి పట్టు చల్లకుండా ఉండేందుకు వారి కనుసనలో పనిచేసే నాయకత్వం పెట్టుకుంటారు, లేకపోతే వారికి సంబంధించి ఇండిపెండెంట్ గా పనిచేసే నాయకత్వాన్ని పెట్టుకుంటారు అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. దీంతో ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ నాయకత్వం అంతా కూడా ఎవరిని నియమిస్తే పార్టీకి ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఉన్నది. ఇప్పుడు అందుకోసమే ఏఐసిసి పరిశీలకులు జిల్లాల వ్యాప్తంగా అక్కడక్కడ పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో వచ్చిన అభిప్రాయాలు సూచనల ఆధారంగా డిసిసి చైర్మన్లను నియమించే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తంగా ఏఐసిసి సంబంధించి ఏదైతే పరిశీలకులు వచ్చారో ఆ పరిశీలకుల త్రూనే ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. 22 మంది పరిశీలకులు జిల్లాకి 3 చెప్పున పేర్లను రిఫర్ చేసి పైకి పంపించిన తర్వాత మళ్ళీ అధిష్టానం దాంట్లో వడపోతలు చేసిన తర్వాత ఒక్కరినైతే డీసీసీలుగా నియమించే అవకాశం. గతంలో చేసిన వారికి రెండోసారి ఛాన్స్ లేదని చెప్తున్నారు. లాబింగ్లు ఇవన్నీ చేయడానికి కూడా ఆస్కారం లేదని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫ్యామిలీ వారికి ఇవ్వడానికి ఆస్కారం లేదని చెప్తున్నారు. మరి సీనియర్స్ ఎంతవరకు ఒప్పుకుంటారు? అదేవిధంగా మెదక్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ క్రాంతి. ఇప్పటికే మనం చూస్తున్న డీసీసీ నియామకాలకు సంబంధించి లాబింగ్లు జరుగుతున్నాయి. ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు, ఏ విధంగా చేసుకుంటే ముందుకెళ్తాము, మనకు ఆ పదవి వస్తుందనే ఆ విషయంలోనే ముందుకు వెళ్తున్నారు. ఆ లాబింగ్ లోనే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది ఆశావాహులు ఉన్నారనుకోవచ్చు ఇప్పటికే లాబింగ్ చేస్తున్న వాళ్ళు, ఆశిస్తున్న వాళ్ళు? క్రాంతి, రూల్స్ తయారు చేస్తారు, గల్లీలో రూల్స్ బ్రేక్ చేస్తారు అనేది ఒక నానుడి చాలా బలంగా ఉంది. వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో రూల్స్ తయారు చేస్తారు, గల్లీలో రూల్స్ బ్రేక్ చేస్తారు అనేది ఆ సాధన మనకు కనిపించేది. 1 ఫ్యామిలీ 1 టికెట్ అనేది గతంలో అనేక మార్లు ఎలక్షన్ల ముందు ఇదే నినాదం తీసుకొచ్చారు. కానీ తీరా క్షేత్రస్థాయిలో ఎలక్షన్లు వచ్చే సమయానికి మాత్రం వాళ్ళకి ఒక కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చిన నేపథ్యాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం. మనం రాష్ట్రంలో చూసినట్లయితే ప్రధానంగా ఇటు కోమటిరెడ్డి కుటుంబం కానివ్వండి, ఉత్తమ్ కుటుంబం కానివ్వండి, వివేక్ కుటుంబం కానివ్వండి, ఇవి చూసి
చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే డీసీసీలకు వచ్చేసరికి డీసీసీ అధ్యక్షులని వాళ్ళ అనుచరులని పెట్టుకోవడానికి నాయకులు చాలా క్రాంతి ఎంతవరకు సీనియర్స్ యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చు? అంటే అమలు చేస్తుందా చేయలేదని పక్కన, ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, 1 ఫ్యామిలీ 1 టికెట్ అనేది కేవలం ప్రకటన వరకు లేదంటే ప్రజలకు చూపించుకునే వరకు పరిమితం చేశారు. ఆచరణలోకి వచ్చినాక అదేం జరగలేదు. ఇప్పుడు ఈ డీసీసీకి సంబంధించి కూడా ఏదైతే రూల్స్ తీసుకొచ్చారో దానికి సంబంధించి అసలు ముందుకెళ్లే ఛాన్స్ అయినా ఉంటుందా? సీనియర్స్ దాన్ని కేర్ చేసేసి ఈ విధంగా ముందుకెళ్తాము అనే ఆస్కారమైనా ఉంటుంది అనుకోవచ్చా? క్రాంతి, మీ ఆడియో బ్రేక్ అవుతూ ఉంది, ఒకసారి సిగ్నల్ చూసుకోండి. సార్, వరంగల్ సంబంధించి కూడా ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. వరంగల్లో ఏ విధంగా ఉంది? అక్కడ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలకి మంత్రులకి ఈ ఇష్యూస్ అన్ని నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో మరి డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి కొత్త రూల్స్ ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? అక్కడ ఎంతమంది ఆశావారు ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటని తెలుసుకుందాం. ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. ఇప్పటికే చూస్తున్నాం వరంగల్ పాలిటిక్స్ అనేది ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఏదో ఒక కొత్త ఇష్యూ తెర మీదకి వస్తుంది, దానికి సంబంధించి వార్ జరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ డీసీసీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? సీనియర్స్ అగ్రీ చేసే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పటికే లాబింగ్ చేస్తూ ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు కావాలి అని చెప్పి ఆశ పడుతూ ఉన్నారో వారి దగ్గర నుంచి రియాక్షన్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్, ఆడియో అయితే క్లియర్ గా రావట్లేదు, ఒక్కసారి నెట్ చెక్ చేసుకోండి. డీసీసీలో ఏఐసీసీ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది, దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ఎక్కువ, దాని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. ఏ ఒక్క అంశం తెర మీదకి వచ్చినా సరే, లేదంటే వారికి నచ్చకపోయినా సరే ముందుకు వెళ్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఈ డీసీసీకి సంబంధించి ఏదైతే ఏఐసీసీ కొన్ని రూల్స్ ఫామ్ చేసిందో దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? బహిరంగంగా వచ్చి ఎంతమంది మాట్లాడతారు? ఇప్పటికే డీసీసీకి సంబంధించి మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ మంతనాలు జరుపుతూ లాబింగ్ చేస్తూ ఉన్న వాళ్ళలో వచ్చేటువంటి రియాక్షన్స్ ఏంటి? సీనియర్స్ అసలు యాక్సెప్ట్ చేస్తారు? వారి కుటుంబాలకి సంబంధించి వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి ఇవ్వడానికి లేదు అని చెప్పి రూల్ పెట్టారు. అంటే వారసత్వ రాజకీయం అనేది ఏదైతే బ్రాండ్ ఉండిపోయిందో, కాంగ్రెస్ పార్టీ అంటే వారసత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అని, సో దానికి సంబంధించి ఏదైనా ముందుకెళ్ళి దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న భాగమా? ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రజల్లో వస్తున్నటువంటి ఆగ్రహావేశాలను చల్లార్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయమా? ఒకవేళ ఇది కూడా బెడిసి కొడితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మానేసయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ప్రశాంత్, ఓకే, జిల్లాలకు సంబంధించి మనం చూస్తున్నాం ఏ జిల్లాలో ఏ విధంగా ఉంది అనేది. ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి 22 మంది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఏ విధమైన పరిణామాలు ఉంటాయి, ఆ తర్వాత ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ముహూర్త్ ట్రేడింగ్ కు మీరు సిద్ధమా? లాస్ట్ ఇయర్ ఏ ట్రెండ్ నడిచింది? ఏ షేర్లు పెరిగాయి, ఏవి పడ్డాయి? ఈసారి ట్రెండ్ ఎలా ఉంటుంది? ఏడాది కాలానికి ఏ షేర్లు కొనొచ్చు? ఏ సెక్టార్ లీడ్ చేసే అవకాశం ఉంది? అక్టోబర్ 21 మధ్యాహ్నం 12:30 మార్కెట్ పల్స్ సెట్ ముహూర్త్ ట్రేడింగ్. వాచ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ iNews. పచ్చని కొండల మధ్య ఉంటుంది పొగిల గ్రామం. ఊహించని విపత్తు ఇక్కడ ఊరి కాలేయేలా చేస్తోంది. ఊరు లేస్తుందంట అన్నారు. సాగు కొట్టినా అయిన ఉంటాం, పొడిచినా అయిన ఉంటాం, మమ్మల్ని ఏం చేస్తావు ఏమైనా చెయ్యి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్.
మనం మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ డిసిసి పదవులకు సంబంధించి ఏదైతే కొత్త రూల్స్ తీసుకొచ్చిందో ఆ రూల్స్ కి ఎంతవరకు సీనియర్స్ అగ్రీ చేస్తారు, దానికి వచ్చే రియాక్షన్స్ ఏంటి, జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటని తెలుసుకుంటున్నాం. ఎస్ ప్రశాంత్, ఆడియో క్లియర్ గా వినిపిస్తుందా? ఎస్, ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? వరంగల్ జిల్లాలో సిచ్యువేషన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పటివరకే ఆశ పెట్టుకున్నటువంటి ఆశావాహులకి ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి అనుకోవచ్చు? అసలు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న చందంగా ప్రభుత్వం ఉన్నప్పుడే పార్టీని పటిష్టపరచుకోవాలని చెప్పేసి జిల్లా కమిటీలు దానికి నాంది పలకాలని ప్రత్యేక అబ్జర్వర్లను పిలిపించి ఈ యొక్క నియామకాలు పారదర్శకంగా ఉండేలా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాత్రము ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. పార్టీ అటు రాహుల్ గాంధీ దేశం మొత్తం కూడా జోడా యాత్రతోటి అందరినీ సమన్వయపరచాలి, అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలనేది ఏ విధంగా చెప్తున్నాడో దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కమిటీలను నియామకం చేపడతామని చెప్పారు. దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. అందులో ముఖ్యంగా మినిమం 5 సంవత్సరాల శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి కార్యకర్తలకే ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనేది ఒక కోణం అయితే, మరోవైపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అటు బీసీ వర్గాలకు సంబంధించిన వారికి అత్యధికులకు ఆ జిల్లా అధ్యక్ష పదవి కల్పించాలి కాబట్టి దానికి సంబంధించి రొటేషన్ పద్ధతిలోనే ఈ యొక్క అధ్యక్ష నియామకాలు జరగాలని, దానికి అనుగుణంగానే అధ్యక్షులకు సంబంధించినటువంటి నియామక పత్రాలు తీసుకోవాలని చెప్పేసి అబ్జర్వర్లకు పూర్తిగా స్పెషల్ గా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇటు వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి అటు నవజ్యోత్ పట్నాయక్ ను అటు ఒడిశా నుంచి తీసుకొచ్చారు. అతను మాజీ సీఎం గా పనిచేసిన అతని కొడుకుగా ఉన్నాడు, కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ లోని ఇటు జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియను అతని ఆధ్వర్యంలో ఇటు రాష్ట్రానికి సంబంధించిన పిసిసి అబ్జర్వర్లను కూడా వారికి తోడుగా పంపించారు. దాంట్లో గాలి అనిల్ కుమార్, సునీత తదితరులు కూడా ఉన్నారు. అటు మరోవైపు మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాద్ జిల్లా, ములుగు జిల్లా 2 జిల్లాలు ఉన్నాయి. ములుగు జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్ష నియామకానికి అటు మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా అటు ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ జిల్లా అధ్యక్ష నియామకాలు అయితే పారదర్శకంగా ఉండాలనేది మాత్రం చెప్పారు. అందులో ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ యొక్క నామినేషన్లు వేయకూడదనే నిబంధన, కఠిన నిబంధన కూడా పెట్టారు. అందులో ఇటు ఏదైతే 5 సంవత్సరాల శాశ్వత సభ్యులు అయి ఉండాలి, ఇటు మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల కుటుంబ సభ్యులు అయి ఉండకూడదు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఈ యొక్క జిల్లాల డిసిసి అధ్యక్షుల నియామకం జరపాలని ఏదైతే కఠిన నిబంధనలు పెట్టారు. అయితే ఈ నిబంధనలు ఎంతవరకు తూచా తప్పకుండా పాటిస్తారు, పారదర్శకంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అటు బీసీ డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఇటు డిసిసి నియామకాలలో ఎంతమంది బీసీలకు అవకాశాలు కల్పిస్తారనేది కూడా ఇటు చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త నూతన డిసిసి అధ్యక్షుల నియామకం జరుగుతుంది. కానీ ఆశావాహుల సంఖ్య చూసినట్లయితే ఇటు ముఖ్యంగా హన్మకొండ జిల్లా, పాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత డిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నాడు. అతను సుదీర్ఘంగా 12 సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్ష పదవిని కష్టకాలంలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలను ఎదుర్కొని అతను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందాడు. తన జిల్లాలోని 3 ఎమ్మెల్యేలను కూడా గెలిపించాడు, సిటీలను కూడా ప్రభావితం చేశాడు. దీంతో పాటు అటు ఉమ్మడి జిల్లాకు కూడా అధ్యక్షుడిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి అయితే ఇక్కడ నిత్యము మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొసగకపోవడంతో కొంత సమన్వయం చేసే స్థానంలో ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మరొకసారి మరో 3 సంవత్సరాలు తననే కొనసాగించాలని అయితే అటు మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్య డిస్టెన్స్ వస్తున్నటువంటి తరుణంలో ఈ కొత్త రూల్స్ అనేది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ కొత్త చర్చ అనే తెర మీదకి వస్తుంది, అసలు యాక్సెప్ట్ చేస్తారా? రూల్ తీసుకొచ్చినా దాన్ని అమలు చేస్తారనేది పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. చూద్దాం వాట్ నెక్స్ట్ అనేది. ఏసీసీ అయితే నిర్ణయం తీసుకుంది, ఐసీసీ ఆ తర్వాత జరిగే కండిషన్స్ ని అప్లై చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం సిద్ధంగా ఉంటుందా, రాష్ట్ర ప్రతినిధులు సిద్ధంగా ఉంటారా, దీంట్లో మళ్ళీ ఏమేం తెర మీదకి వస్తాయి, ఎంతమందిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతుంటాయి, ప్రజల్లోకి అయితే పాయింట్ తీసుకెళ్తున్నారు కానీ ఆచరణలో మాత్రం జరుగుతుందా లేదా అనేది ఇన్ని ప్రశ్నలు అయితే తెర మీదకి వస్తున్నాయి. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల రియాక్షన్స్ ఏంటనేది కూడా